చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా డైరెక్టర్ బాబీ గారు వచ్చారు. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. హలో సార్, ఈరోజు ప్రోగ్రామ్స్ ఎట్లా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. యాజ్ యూజువల్గా ప్రతి ఇయర్ మెగా ఫ్యాన్స్ ఎలా అయితే చిరంజీవి గారి బర్త్డే, కళ్యాణ్ గారి బర్త్డే, చరణ్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో, సో ఎప్పుడు నన్ను పిలిచినా యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా ఒక ఫ్యాన్గా వస్తుంటాను. సో ఫ్యాన్స్ అందరి తరపున రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఎప్పుడు మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా, వీళ్ళందరికీ కూడా మీలాగే నేను కూడా వచ్చున్నాను అంత ఫ్యాన్ అని. సో ఇట్లా రావటం మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ చిరంజీవి గారు ఏ ఈవెంట్కి వచ్చినా సరే నాకు సేమ్ ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్సే గుర్తొస్తుంటాయి. ఈ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చి ఎంతోమందిలో ఫ్యాన్స్తో పాటు నేను ఫోటో దిగుతూ ఉండేవాడిని. సో అది ఎప్పుడూ లైఫ్ లాంగ్ ఉండే మెమరీ. సో నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయని అభిమానులు అందరూ అడుగుతున్నారు కదా, సో ఏం చెప్తారు దానికి? తప్పకుండా త్వరలోనే చెప్తానండి. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాం. ఓకే. సో రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. ఓకే, మీరందరూ కూడా ఒకసారి రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎవ్రీ ఇయర్ ఇట్లా కండక్ట్ చేస్తుంటారు కదా రామ్ చరణ్ గారి బర్త్డే రోజున. సో అసలు ఏంటి ముఖ్యం, మీ మోటో ఏంటి అసలు? అంటే రామ్ చరణ్ గారి బర్త్డేలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డేలో మేము పాల్గొనేవాళ్ళం. ఆ సంతోషం, ఆ స్ఫూర్తితో ఉన్న మాకు రామ్ చరణ్ గారి బర్త్డే కూడా కలిసి రావడం, సంవత్సరానికి 2 పండుగలు అయిపోయింది. ఇప్పుడు ఈ కార్యక్రమం బ్లడ్ బ్యాంక్లో జరుగుతుంది. దాదాపు 10 లక్షల మంది వరకు ఈ రోజు వరకు రక్తదానం అందించినటువంటి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ప్లేస్లో ఈ రోజున ఆయన బర్త్డే జరగడం, ఆ బర్త్డే ప్రోగ్రాంలో మేము పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ గారు. అటువంటి వ్యక్తి బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన స్వామినాయుడు గారికి, చెర్రీ గారికి, ఇద్దరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే సంగతి. అవసరం లేదా? నెక్స్ట్ అది జరగబోతుంది అనమాట. కాబట్టి అలాగే మెగా అభిమానులందరూ కూడా మీరు నిలబడినట్టు మెగా ఫ్యామిలీకి ఎవ్వరూ కూడా అలా నిలబడరు. ఎందుకంటే అసలు చిరంజీవి గారు వచ్చిన కొత్తలో ఇంతమంది దిగ్గజాల మధ్యలో ఈయన నెట్టుకు రాగలడా అనుకుంటున్న టైంలో అలాంటి చిరంజీవి గారిని 30 సంవత్సరాల నంబర్ 1గా నిలబెట్టిన స్థాయి మెగా అభిమానులది. అలాగే డిపాజిట్లు కూడా రావు అని ఎవరెవరో విమర్శిస్తుంటే అలాంటి ఆయన్ని డిప్యూటీ సీఎం స్థాయిలో కూర్చోబెట్టిన సాధారణ జనాలు, జన సైనికులతో పాటు మెగా అభిమానులు అందరిది కూడా క్రెడిట్ ఉంది. అలాగే రామ్ చరణ్ గారిని కూడా అదే విధంగా మీ అందరికీ తెలుసు కదా, నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏంటనేవి, ఎలా ఉండబోతున్నాయి అనేవి. గ్లోబల్ స్టార్ స్థాయిని ఎవరు మించలేరు. చిరంజీవి నేను అప్పుడు ఆల్రెడీ ఒకసారి ఒక స్పీచ్లో చెప్పాను, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. అది ఫిక్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రామ్ చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నెక్స్ట్ సిద్ధార్థ. నెక్స్ట్ సాయినాథ్. శంకర్రావు గారు. నెక్స్ట్ ఏ మణికంఠ. హలో సార్. హాయ్ అమ్మ.
సో ఎప్పుడు ఇట్లా రామ్ చరణ్ బర్త్డేకి అభిమానులంతా చాలా సందడిగా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ పెద్ద మనకి పోస్టర్ కూడా వచ్చింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారండి పెద్ద ప్రాజెక్ట్ కోసం. అంటే ఆ లుక్ కానీ మామూలుగా ఆఫ్లైన్ లుక్స్లో రామ్ చరణ్ గారిని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక సినిమాలో కూడా మీరు ఆ లుక్ చూస్తుంటే ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట. అందరూ కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమానే కాదు నెక్స్ట్ లైనప్ కూడా రామ్ చరణ్ గారిది వరుసగా వేరే లెవెల్లో ఉండబోతుంది. మీరు అనుకున్నట్టే ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి అక్కడక్కడ మెగా అభిమానులు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి హీరో ఇలాగే జరుగుతాయి. ఇంకా వచ్చే కొన్ని ఇంకా ఘనంగా జరుగుతాయి. సో ఇట్లా స్వతహాగా వీళ్ళందరూ వచ్చి బర్త్డే రోజు ఇట్లా రక్తదానం చేయటం అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? బయట మనకి కొన్నిసార్లు చూస్తే అసలు ఎలాంటివి కూడా దొరకవు, ఇక్కడ స్వతహాగా ఇంతమంది వచ్చి చేస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి ఒక 90 ఏళ్ళు వయసు వచ్చాక కూడా వాళ్ళు బయటకు వస్తే జనాలు ఇలాగే వస్తారు, ఇలాగే అరుస్తారు. ఎందుకంటే ఆ నిజాయితీకి వచ్చిన క్రేజ్ అండి అది ఎప్పటికీ పోదు. సో ఫైనల్గా సుమన్ టీవీ తరపున రామ్ చరణ్ గారికి మీరు ఏం చెప్పాలి? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మీ నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవ్వాలి. చిరంజీవి గారి ఫ్యాన్స్గా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా మీ ఎదుగుదలను ఎక్కువ కోరుకునే వాళ్ళలో చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఆ గ్లోబల్ స్థాయిలోనే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో బ్లడ్ డొనేట్ చేయడానికి ఇప్పటిదాకా మనం చాలామంది జెంట్స్ని చూసాం కదా, ఒక లేడీ కూడా బ్లడ్ డొనేట్ చేశారనమాట. హలో అండి, మీ పేరు? శివాని. ఓకే, శివాని ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అనంతపూర్. సో ఇక్కడ హైదరాబాద్ కాదా మీది? కాదు, యాక్చువల్గా మా పెదనాన్న ఏసీఎఫ్ కార్యకర్త. సో ఇక్కడ క్యాంపెయిన్ చేశారు. యాజ్ ఎ రామ్ చరణ్ అభిమానిగా వచ్చాను. ఓకే, అభిమానిగా వచ్చి రక్తదానం చేశారనమాట. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అనుకున్నారా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది, ఇంతమంది వస్తారని అనిపించిందా? అనుకోలేదు, కానీ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఎందుకు అంత ఇష్టం మీకు రామ్ చరణ్ అంటే? అంటే ఒక వ్యక్తిని ఇష్టపడడానికి కారణాలు ఉండవు. ఓకే, రీజన్ లేదనమాట అభిమానానికి. మంచి యాక్టర్, మోర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు. సో మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అనమాట అందరూ. సో ఇట్లా ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, మీరు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎనీవేస్ మీరు ఇట్లాగే ఎంకరేజ్ చేస్తుండాలి. సో ఈ ఫ్యాన్స్ అందరినీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? హ్యాపీగా అనిపిస్తుంది. సో పెద్ద పోస్టర్ చూసారా? ఎనీ ఎక్స్పెక్టేషన్స్కి మోర్ దాన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అనుకున్న దానికంటే సూపర్గా ఉంటుంది అనుకుంటారు. లేడీస్ అంటే బ్లడ్ డొనేషన్ అంటే చాలామంది స్టెప్ బ్యాక్ చేస్తారు, అట్లా ఏమి ఉండదు. ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి. ఇఫ్ యూ ఏబుల్ ఉంటే బ్లడ్ డొనేట్ చేయండి. ఓకే, సో అందరికీ చెప్తుందన్నమాట, లేడీస్ కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి టెస్ట్ చేసిన తర్వాత మీరు ఏబుల్ అనుకుంటే ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు. హైదరాబాద్. ఓకే, ఇక్కడే ఉంటారా? ఎవ్రీ ఇయర్ చేస్తుంటారా రక్తదానం? ఎవ్రీ ఇయర్ చేస్తామండి. చిరంజీవి బర్త్డేకు, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి. ఓకే, సో ముగ్గురు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అన్నమాట మీరంతా. సో ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు కదా? అవునండి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తూ ఉంటారా? చేస్తారండి. సో ఇట్లా వచ్చి అందరు సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా మాకు ఒక పండగలాగా అనిపిస్తుంది అండి. ఎవ్రీ ఇయర్ ఒక పండగలాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. మెగా ఫ్యామిలీ మాకు ఒక పండగ వాతావరణంలాగా అనిపిస్తుంది. ఓకే,
ఓకే. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అట్లనే ఫుల్ నిజంగా ఆయన బర్త్డే కంటే మీరే చాలా ఎక్కువ ఆనందంగా కనిపిస్తున్నారు అసలు. సో నెక్స్ట్ అట్లా ఆయన నుంచి ఎట్లాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు మీరు? ఇంకా ఇంతకుముందు రంగస్థలం, మగధీర, ఒక RRR అలాంటి సినిమాలు రావాలని ఇంకా కోరుకుంటున్నాము. ఓకే. ఏం చెప్పాలనుకుంటున్నారు రామ్ చరణ్కి ఇప్పుడు? రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం అనంతపూర్ మేడం, మంది అనంతపూర్ నుంచి వచ్చాను. మా అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు, మన మధు కర్నూలు, మేడం విజయవాడ. వీళ్ళందరూ కూడా మా ఒంగోలు నుంచి వచ్చారు. ఇంకా చాలామంది ఇప్పుడు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోయారు మేడం. దాదాపు 15 నుంచి 20 మంది దగ్గరికి ఇది తెలిసాము. ఫస్ట్ టైము మా ఆర్గనైజేషన్ 2016లో అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ACF అని చెప్పి స్థాపించాము. తొలిసారిగా ఇప్పుడు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ఈరోజు మా రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా. లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది జస్ట్ ఏదో మిస్ అయింది, కమ్యూనికేషన్ గ్యాప్తో మిస్ అయింది. ఈసారి మాత్రం గ్రాండ్ సక్సెస్ చేసుకున్నాం మేడం. లాస్ట్ ఇయర్కి ఇంకా మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ వరకు కూడా మేము టోటల్గా గ్యాన్ చేసి చేయాలనుకుంటున్నాము. అలాగే మా లైఫ్ ఉన్నంత వరకు, ఈ జన్మ ఉన్నంత వరకు అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం చేసిన జీవితం మావి. దాదాపు 1983 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేసుకోండి. మా అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ అయితే కానీ నీ ఇష్టం ఎక్కడైనా సరే చిరంజీవి అభిమానులు బ్లడ్ ఇవ్వని ప్లేస్ అంటూ ఎక్కడ లేదు మేడం. ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంత కాదు. మామూలుగా ఎప్పుడు మేము థియేటర్కి వెళ్ళి ఏదో గలాట్ చేసి సినిమాలు చూసే మమ్మల్ని ఆయన ఎంతో మహోన్నత వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేశాడు మేడం. ఈ పొద్దు సొసైటీలో చిరంజీవి గారి అభిమానుల కంటే ప్రత్యేకమైన గుర్తింపు కానీ ఏమంటారు వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ చాలా ఉంటుంది. అది మాకు దక్కిన ఒకే ఒక హీరోలలో మాకు దక్కిన అవకాశం మేడం. అది మర్చిపోలేంది ఎప్పటికీ కూడా. ఈరోజుకు మా అన్నయ్య తనయుడు మా రామ్ చరణ్ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా ACF టీం తరఫున రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు. సో మీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు కదా, మొత్తం అందరూ కలుసుకొని ఇక్కడ ఒక 15 మంది దాకా వచ్చారు. సో మరి రామ్ చరణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నయ్య తరపున మామూలుగా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్నయ్యకి. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం ప్లాన్ అనుకున్నాము, కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు. ఎందుకంటే మనకి ఎక్విప్మెంట్ కానీ అవన్నీ అడిగినప్పుడు లేవు. కానీ ఈసారి అనుకోకుండా, అంటే యాక్చువల్గా నేను మధ్యలో దుబాయ్ వెళ్ళేసి మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ కూడా సెలబ్రేషన్ చేసాము. మన పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి అన్నయ్య కానీ అక్కడ చేసి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా పర్మిషన్ తీసుకుందాము మళ్ళీ ఒకసారి అనుకుంటే 2 డేస్లో అనుకొని ఎమ్మటనే గ్యాదర్ చేసుకున్నాము. చాలామంది సెలవులు పెట్టుకొని వాళ్ళ పనులు ఆపుకొని అలా వచ్చేలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడే కాదు, మన మెగా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ సపరేట్గా డేస్గా వాళ్ళ పనులు ఆపుకొని వచ్చేలా ఇస్తున్నారు. ఇందాకే తెలిసింది ఇక్కడ ఇంతమంది ఇదేనంట ఫస్ట్ టైం ఎక్కువగా రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇది ఇక్కడ ఇవ్వడం ఫస్ట్ టైము. మా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ 2 టైమ్స్ ఇటు కండక్ట్ చేసాం, ఫ్రూట్స్ కానీ అలాగా. మేము ACF టీము ముందుకు సాగడానికి కారణం రాజపాలెం శ్రీనివాసరావు అన్న గారు. ఆయన ఆధ్వర్యంలోనే అసలు ముందర మేము ఎవరిని కలవాలా, ఎందుకంటే పల్లెటూరులో ఫ్లెక్సీ కట్టుకుంటామో ఎవరిని కలవాలో తెలియదు ఎవరికి. ఎందుకంటే ఎవరు ఫ్యాన్ అంటే చిరంజీవి ఫ్యాన్, పక్కన వాళ్ళు అడుగుతుంటారు ఏమి ఇస్తారా మీకు అనేది, కానీ ఎవరిని కలవాలో తెలియదు. అలాంటప్పుడు ఇక్కడ అన్నయ్య ఇప్పుడు నుండి 40 సంవత్సరాలు ఉన్నారు. ఇలాంటి పెద్దోళ్ళ ద్వారా మాకు సపోర్ట్ ఇచ్చి ఇలా చేసుకుంటూ వెళ్దాము అని చెప్పి ఎక్కడ ఏ ఫ్యాన్ అయినా చెప్పుకోవచ్చు. కానీ చిరంజీవి ఫ్యాన్స్ కంటూ ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎక్కడ కూడా ఏది చేయాలని క్రమశిక్షణ, బ్లడ్ బ్యాంక్ అని అన్నదాన కార్యక్రమం ఈ మాత్రమే గుర్తొస్తాయి. చిరంజీవి ఫ్యాన్స్ అంటే కొట్లాటడానికి గుర్తురావు. అది మాకు మా అన్నయ్య నేర్పించిన గౌరవం అన్నమాట. అలాగా ఏదైనా కానీ కాలు ఎగరేసుకొని ఏం చెప్తామంటే చిరంజీవి అభిమాని, మెగా అభిమాని అనే విధంగా చెప్పుకుంటాము. ఇక్కడ ఉండి మా ఎవరైతే మా తోటి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని దగ్గర నుండి రాలేకపోయారు, వాళ్ళు నెక్స్ట్ టైం పార్టిసిపేషన్ చేస్తామన్నారు. అక్కడక్కడ లోకల్గా మేము పార్టిసిపేషన్ చేస్తా ఉన్నారు. మాకు మా ACF తన వెబ్సైట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమం అందులో అప్లోడ్ చేస్తుంటాము. అలాగే మా మేడం విజయవాడ నుండి వచ్చారు. విజయవాడ నుండి ఇంకా కొంతమంది రాలేకపోయారు. మన మధు గారు కర్నూలు నుండి, అక్కడ శ్రీనివాస్ గారు కానీ అక్కడ నుండి అశోక్ గారు కానీ చేమకుర్తి. ఈయన లాస్ట్ టైం చెప్పగానే సరే నేను వస్తానని చెప్పి టికెట్ బుక్ చేసుకుని అలా ఎమ్మటిని రాగలిగారు. అలా దీన్ని ఈ విధంగా సహకరించినందుకు మీకు ధన్యవాదాలు మేడం, మీడియా గారికి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్ వచ్చారనమాట ఎంత దూరం నుంచి. సో మీరందరూ ఎట్లా టీమ్గా వచ్చారా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే మా అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ అయ్యింది మెగా ఫ్యామిలీ నుంచి అంటే అది మా రెస్పాన్సిబిలిటీ, వీ షుడ్ డూ దట్. అలా అని తీసుకొని చేస్తూ ఉంటాము. ప్రతి సెలబ్రేషన్స్ కూడా
వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మేము చూడం, కానీ మేమైతే ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే కూడా ఆ కోలాహలం ఎలా ఉందో మేము కూడా అంత వాళ్ళ బర్త్డేస్ అంటే మా బర్త్డేస్ కంటే ఎక్కువగా చేస్తూ ఉంటాము. అలాంటి వాటిలో మెగా హీరోల బర్త్డేస్ వాళ్ళు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో, ఎలా అయితే వాళ్ళకి సామాజిక స్పృహ ఉందో, మెగా అభిమానులందరూ కూడా ఆ సామాజిక స్పృహతోనే ఈరోజు మీకు చూస్తున్నట్లయితే బ్లడ్ డొనేషన్ కానివ్వండి, అలాగే ఐ డొనేషన్ కానివ్వండి, ఎవరికి చేతనైన హెల్ప్ వాళ్ళు చేయగలమండి. అది ఒక గ్రూప్లో ఉండి మేము ఈరోజు బర్త్డే కాబట్టి ఇక్కడ ఓన్లీ బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. అదే మా విలేజెస్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందన్నా కానీ మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక రూపైనా హెల్ప్ చేయడం, అదంతా ఒక ఆ మెగా హీరోస్ నుంచి మేము నేర్చుకున్నది అదే అండి. సో రామ్ చరణ్ గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి బర్త్డేలు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పెద్ద పోస్టర్ చూసారు కదా, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు మా హీరోలు అంటేనే ఎలా చేసినా మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏది వచ్చినా మాకు హైపరే ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలాంటి మూవీస్ చేసినా మేము అభిమానిస్తూనే ఉంటాము. మాకంటూ ఒక ఐడియా ఉండదు, మాకేం కావాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా వచ్చినా మేము 100% ఇస్తామన్నమాట. దాంట్లో ఎక్కడ తగ్గేది ఉండదు మా. ఓకే, అసలైన అభిమానం అంటే ఇదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ అభిమాని ఒక అమ్మాయి శ్రీకాకుళం నుంచి వచ్చింది. నమస్తే, మా పేరు ఈశ్వరి మేడం. రామ్ చరణ్ అన్న బర్త్డే బర్త్డే అన్నయ్య. నాకు ఏం తెలీదు మాట్లాడడము. నేను రామ్ చరణ్ అన్నకి చాలా ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యాన్స్. మొన్న వచ్చిన మీటింగ్కి, తర్వాత తొలిసారి బర్త్డేకి వచ్చిన, ఇంటికాడ కలిసినాను. అన్న వచ్చాడు, చేయి థ్యాంక్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఊరు నుంచి వచ్చాను. అన్న ఇంకా బర్త్డేలు ఇంకా జరుపుకోలే, ఇంకా కొత్త సినిమా వస్తుంది, ఇంకెలాగ ఉంటుంది. మొన్న గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళాము, పర్వాలేదు. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సో ఇప్పుడు అంత దూరం నుంచి ఒక్కదానివే ఎట్లా వచ్చాను? ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని ఎట్లా తెలుసు నీకు అసలు? అన్న రామ్ చరణ్ నా ఫ్యామిలీది ఏది జరిగినా వస్తాను నేను. మీటింగ్ అని ఏదైనా వస్తాను నేను ఆగను, ఎక్కడున్నా ఆగను. ఊరే నుంచి వచ్చేస్తాను నేను. అని బట్టి నాకు తెలుసు మగ ఫ్యామిలీకి నేను ఫ్యాన్స్ ఫుల్. అని బట్టి చాలా ఇష్టం రామ్ చరణ్ అంతే నాకు. ఓకే, అదే. సో ఇక్కడ ఇట్లా ఇంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా డొనేట్ చేయడానికి వచ్చావు? నేను చేస్తానంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లము, అని బట్టి నేను చెయ్యట్లేదు. లేకపోతే అన్నకి అంత ఫ్యాన్స్ ఇయ్యమా చెప్పు. అన్న మంచితనం బట్టి అన్న చాలా ఆడపిల్లలకి చాలా ఎలవి ఇస్తాడు. అని బట్టి నేను 19 సంవత్సరాలు బట్టి ఫ్యాన్స్ ఫుల్. ఓకే, సో అప్పటి నుంచి ఫ్యాను. శ్రీకాకుళం నుంచి ఒక్కదాని వచ్చి ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా వస్తామంట. మరి రామ్ చరణ్ అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అన్న కలిస్తే అన్న హ్యాపీ బర్త్డే అన్న అని చెప్తాను. ఇంకేమన్నా కలిసి చెప్పాలి, చెయ్యి థ్యాంక్స్ ఇచ్చేసి హ్యాపీ బర్త్డే అన్న అని చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, సో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ CEO స్వామినాయుడు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు అసలు. చూస్తే అభిమానులందరూ చాలా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారని నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారు? అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. గత వారం రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఈవేళ కొత్తగా వినూత్నంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ రామ్ చరణ్ గారి పేరు మీద విలువల బడి అని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాంపిల్గా నంజాల కాన్స్టెన్సీలోని గుంతకల్ కాన్స్టెన్సీ గుత్తి గ్రామంలోని ఈవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. త్వరలో అన్ని గ్రామాల్లో కూడా విలువల బడిని రామ్ చరణ్ గారి పేరు మీద ప్రారంభిస్తామని, ముఖ్యంగా పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని, చైతన్యవంతమైన విలువను అందించాలని, అన్నగారు పోతున్న విలువలను కాపాడాలని, ఏదైతే స్టూడెంట్స్లో స్పోర్టివ్నెస్ ఉందో, ఏదైతే చాలా గొప్ప శక్తివంతులుగా ఉండి మారుమూల గ్రామాల్లో ఉండిపోవటం, పేద కుటుంబంలో పుట్టి గుర్తించకపోవటం, అటువంటి వారందరికీ కూడా విలువలతో కూడిన విద్యని అభ్యసించి వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టే విధంగా ఈ విలువల బడిని ప్రారంభించడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమం కూడా అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈసారి వేసవికాలం చాలా ఎక్కువ వేడితో కూడిన వేసవికాలం కాబట్టి అనేక గ్రామాల్లో ఈరోజు రామ్ చరణ్ గారి పేరు మీద త్రాగునీరు కార్యక్రమం, మంచినీటిని ఉచితంగా సరఫరా చేసే ట్యాంకర్స్ ద్వారా అనేక గ్రామాల్లో ఇవాళ సరఫరా చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసాం.
ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసాం. ఈ సందర్భంగా రామ్ చరణ్ గారికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని, వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వన్స్ అగైన్ శ్రీ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై చిరంజీవ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్, అభిమానులతో పాటు మీరు కూడా రక్తదానం చేస్తున్నారు. ఎన్నోసారి మీరు బ్లడ్ డొనేట్ చేయటం ఎట్లా? ఇది నాది 89 టైమ్స్ అండి. ఈవేళ 89సారి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. సో 89 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. సో ఇక్కడ చాలామంది ఫస్ట్ టైం డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకి చాలామంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అభిమానులు రిపీటెడ్గా వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారండి? ప్రతి ఒక్కరికి ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ నుంచి కూడా వారికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ, ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ కానీ, లేకపోతే ఆరెంజ్ జ్యూసెస్ కానీ, వాటర్ రెగ్యులర్గా సప్లై చేస్తున్న స్నాక్స్, అట్ ద సేమ్ టైం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా ఎప్పుడు కూడా చిరంజీవి గారు వారి కుటుంబం కూడా వారి పుట్టినరోజున వచ్చేవారు అందరికీ అన్ని రకాల వసతులు వారు ఏర్పాటు చేస్తారు. ఇవాళ రామ్ చరణ్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఒక విందు ఏర్పాటు చేశారు. వచ్చిన వారు అందరికీ, అభిమానులకి, రక్తదాతలకి వారు భోజనం కూడా ఏర్పాటు చేశారండి. థ్యాంక్ యూ సార్.